చేస్తున్నారు అని మీకు ఒక రికగ్నిషన్ ఇస్తే చాలా బాగుంటుంది. వాళ్ళు అంతకన్నా చేయవలసింది లేదు. మీ సమయాన్ని మీరు వెచ్చిస్తున్నారు, మీ మేధస్సు మీరు వెచ్చిస్తున్నారు, మీ ఎఫర్ట్స్ మీరు పెడుతున్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వం చేసే పనులు చేదోడు వాదుడుగా ఉన్నప్పుడు మేము గుర్తించి మీకు ఒక స్థితిని సమాజంలో ఏర్పరిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. మీలో ఎవరికైనా ఈ దానికైనా ఇప్పుడు సంబంధ బాధగా ఉంటే వాళ్ళకి తీసుకెళ్ళండి మీ ఎజెండా. మేము మీరు చేసే పనులకి మా వంతు కృషి మేము చేసి మీకు సహాయకారిగా ఉంటున్నాం. మాకు మీరు అడ్డం రాకపోతే చాలు, మీరేమైనా సహాయం చేయండి అని కోరండి. ప్రభుత్వం హ్యాండ్ హోల్డింగ్ తీసుకుంటే ఇంకా ఎక్కువ బాగా చేయగలరు, లేకపోతే కష్టం. కాబట్టి నేను ఇవాళ ఈ సమావేశానికి ఆయన ఆర్గనైజ్ నేను నాకు తెలియదు, ఆర్గనైజేషన్ వెళ్ళలేదు. వేణుగోపాల్ గారు ప్రత్యేకంగా నా దగ్గరికి వచ్చి రావాలి ఎందుకంటే నాకు తెలియదు, నేను ఆయనకి ఎలా చూసుకోవాలో నాకు తెలియదు. కానీ వచ్చిన తర్వాత నాకు ఇది ఐడెంటిఫై, ఇది ఈ సమాజంలో ఉన్నటువంటి ఇన్హరెంట్ క్యారెక్టరిస్టిక్. సమాజంలో మనం కూడా భాగస్వాములు. దాని ఉన్నతికి అభ్యున్నతికి మన వంతు సాయం మనం చేయాలనేటువంటి సంకల్పం అనేది మన జాతిలో ఉన్నటువంటి లక్ష్యం. మాకు ప్రపంచం అంతా జనాభా చూస్తే 820 కోట్ల ఉన్నాం, 186 దేశాలు, 4500 మతాలు, 6500 భాషలు. కానీ ఒక్క భారతదేశమే లోకా సంస్థ సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు అని చెప్పగలిగింది ఒక్క జాతి మాత్రం. గ్లోబల్ విలేజ్ అంటారు ప్రెస్టేజ్ సొసైటీ, మనం గ్లోబల్ ఫ్యామిలీ. అది మనకున్నటువంటి సంస్కారం. ఈ సంస్కారవంతులు ఈ భూమి మీదనే ఉన్నారు. వీళ్ళు ఇతర దేశాలకు ఆదర్శంగా ఉండాలి. ఒకనాడు భారతదేశం దుస్థానంలో ఉండి ఎందరికో మార్గదర్శకమైంది. ఆనాటికే 25,000 సంవత్సరాల క్రితమే తక్షశిల నలంద యూనివర్సిటీ ఉంది. అందరు ఇక్కడ కూర్చొనుకునేవారు. రోజులు మారి పరాయి పాలనలో పడ్డాం, విదేశీ దాడులు ఎక్కువైంది. మన ఆస్తి పోతే పర్లేదు, మన బంగారం పోతే పర్లేదు, టెంపుల్స్తో కొలగొట్టారు. కానీ మన సంస్కృతిలో కొలగొట్టే ప్రయత్నం చేశారు. అది దురదృష్టం. మన సంస్కృతి కాపాడండి, మన ధర్మాన్ని మనం అనువర్తిస్తే ఎప్పుడు సమాజమే నా కుటుంబం అనుకునేటటువంటి ఆ రోజుల్లో ఈ సమాజం బాగుంటుందన్న ఆశాభావం మీ అందరికీ ఒకసారి నమస్కారం చేస్తూ